2025 వచ్చేసింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులకు ఇప్పుడు ఒక టెన్షన్ స్టార్ట్ అయిందా? ఒక పక్క క్యాబినెట్ ప్రక్షాళన తప్పదు అనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు మంత్రులు మార్చబోతున్నారని కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే పల్లా శ్రీనివాస్‌కి లేదంటే నాగబాబుకి మంత్రి పదవుల గురించి ఆల్రెడీ హామీ ఇచ్చేశారు. వాళ్ళని క్యాబినెట్‌లోకి ఏ క్షణాన్నైనా తీసుకోవచ్చు అనేది. కాకపోతే మంత్రుల పనితీరు మీద పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే చాలా బలంగా వినిపిస్తుంది. అందులో మహిళా మంత్రి సవితి పేరు వినిపించినా, లేదంటే వాసనశెట్టి సుభాష్ పేరు వినిపించినా, కొండపల్లి శ్రీనివాస్ పేరు వినిపించినా, ఇలా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. తప్పదా 2025లో ఈ క్యాబినెట్ ప్రక్షాళన, లేదంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 ఏళ్ల తర్వాత చేసిన పునర్వ్యవస్థీకరణ అలాంటిది ఏమన్నా చూడబోతున్నామా? కొత్త వాళ్లతో క్యాబినెట్లో ఈ తంటాలు అంటే విజన్ ఉన్న నాయకుడి దగ్గర కూడా ఇవి తప్పట్లేదా? ఎలా చూడాలి? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఈ నెలలో ఉంటుందా క్యాబినెట్ ప్రక్షాళన కానీ, లేదంటే పునర్వ్యవస్థీకరణ కానీ? అస్సలు చంద్రబాబు గారి మనస్తత్వం తెలిసిన వాడిగా ఆయన అయితే చేయకాల్చుకుంటాడని నేను అనుకోను. అంటే హామీలు ఇచ్చారు కదా సార్, ఆల్రెడీ మాట ఇచ్చారు. మార్చి తర్వాత మొన్ననే పవన్ కళ్యాణ్ చెప్పేశాడు కదా, మార్చి తర్వాత ఎమ్మెల్సీ వస్తుంది అవకాశం. ఎమ్మెల్సీ రావాలంటే మార్చి వరకు ఆగాలి. వచ్చాకనే మంత్రి పదవి అని ఆయన చెప్పేశాడు మొన్ననే చిట్ చాట్లో. కాబట్టి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ఒక యాడింగ్ ఉంది, అవకాశం ఉంది కదా, ఇద్దరికేమో అవకాశం ఉంది ఒకటే, కాబట్టి అందులో పెట్టేసుకోవచ్చు ఆయన. ఇకపోతే మంత్రివర్గంలో తొలగింపులు అనేది చేస్తారని నేను అనుకోను. ఏముంది పెర్ఫార్మెన్స్లో ఏం లోపం ఉంది? సవితలో కానీ, లేకపోతే సుభాష్లో కానీ, లేకపోతే కొండపల్లి శ్రీనివాస్లో కానీ, ఎవడో సోషల్ మీడియాలో కడుపు మండినోడు, లేకపోతే కనుక కావాలని వాళ్ళకి శత్రువుల్లా వ్యవహరించేటటువంటి లోకల్లో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు ఆడే డ్రామాలకి వీళ్ళు ఎందుకు బలవ్వాలి? ఇప్పుడు సుభాష్ తన మంత్రిత్వ శాఖలో చేసిన తప్పేంటి? వాళ్ళ అనుచరులు ఏదో చేశాడు. ఇప్పుడు మిగతా అనుచరులు అందరూ ఏమైనా అద్భుతంగా ఉన్నారా ఏంటి? ఎవడికాడు ఇసుక తింటలేదా, ముందు తింటలేదా, ఏం చేయట్లేదంట. డైరెక్ట్గా శాఖ పరంగానే తినేస్తున్నాడు వాళ్ళు అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా అతన్ని ఎందుకు పట్టుకోవాలా? లేకపోతే సవిత చక్కగా రివ్యూలు చేస్తుంది. ఆవిడ దాని పేరేమంటారు, మన బీసీ హాస్టల్కి వెళ్తుంది, భోజనాలు చేస్తుంది, వాళ్ళతో కూర్చుని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తుంది. నువ్వు డబ్బులు ఇచ్చి అది సరిగ్గా అమలు చేయకపోతే అడుగు. నువ్వు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఏం పని చేయట్లేదంటే వాళ్ళు ఇంకేం చేయాలి? వెళ్ళి ఏమైనా తవ్వి బావుల్లో నుంచి నీళ్ళు ఏమైనా దోడతారా? డబ్బులు ఏమైనా దోడతారా? ఆ శాఖకి సంబంధించిన డబ్బులు కార్మిక శాఖలో ఏం చేస్తారని నాకు తెలియగడుతున్నాను. కార్మిక సంస్కరణ ఇప్పుడు సుభాష్ తీసుకొచ్చి ఇస్తాడు. ఏమని? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే కార్పొరేట్ కంపెనీల్లో కూడా కార్మిక చట్టాలు అమలు అవ్వాలా, ఏమన్నా తీసేస్తానంటే కనుక పింక్ స్లిప్పులు కాదు 3-2 నెలల జీతం ఇవ్వాలి అని ఒప్పుకుంటాడా? చంద్రబాబు ఒప్పుకుంటాడు, లోకేష్ ఒప్పుకుంటాడా? బేసిక్గా కుదరదు కదా. ఎందుకని? అదే కదా కార్మిక శాఖ మంత్రి చేయాల్సిన పని. లేదా ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వాలా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఈఎస్ఐపిఎఫ్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా వాటిట్లో ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీల్లో అవుట్ సోర్సింగ్ కింద ఇచ్చేటప్పుడు అవి పెట్టాలి అని రూల్ పెట్టారనుకోండి, ప్రైవేట్ కంపెనీలు రానుకోమంటాయి. పిఎఫ్ ఎప్పుడైతే ఇస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయ్ కిందకు వస్తారు. ఈఎస్ఐపిఎఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడు ఏంటి, దానికి వాళ్ళకి అదనపు భారం వాళ్ళకి పడుతుంది. మన పిఎఫ్ మనం 10 రూపాయలు కట్టామనుకోండి, అంటే మన దగ్గర 10 రూపాయలు కట్ చేసుకుంటే వాళ్ళు 10 రూపాయలు కట్టాలి. అంటే జీతం 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు మన దగ్గర నుంచి కట్ చేస్తే 1000 రూపాయలు వాళ్ళు కట్టాలి. అట్లా ఈఎస్ఐకి కూడా వాడు వాటా కట్టాలి. అంటే జీతం 10,000 ఇవ్వాలనుకునేటటువంటి వాడు 12,000 13,000 ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆ కంపెనీ వాడు నాకెందుకు భారం అనుకుంటాడు. చక్కగా హైదరాబాద్లో చేసుకుంటాను, బెంగళూరులో చేసుకుంటాను, చెన్నైలో చేసుకుంటాను, నీ దగ్గరికి ఎందుకు వస్తానంటాడు. కాబట్టి అట్లాంటి కార్మిక చట్టాలు ఆయన చేయగలిగేది ఏముంటుంది? అట్లాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఏం చేయాలి ఆవిడ? మధ్యాహ్న భోజనం చూస్తుంది, ఏడన్నా బాగోపోతే యాక్షన్ తీసుకుంటుంది, వాటిట్లో సక్రమంగా మధ్యలో వెళ్ళి తినొస్తుంది. ఇంకేం చేయాలి ఆవిడ? అలా కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, దానికి తగ్గట్టుగా అక్కడ ఏదన్నా ఏర్పాటు చేయమంటే చేయగలుగుతుంది. అంతే కదా. బీసీ మంత్రులకు సంబంధించి మంత్రిత్వ శాఖను బట్టి ఆలోచించాలి. సివిల్ సప్లైస్ మంత్రి ఇప్పుడు ఎవరిని అనాలా లెక్కనైతే అచ్చెన్నాయుడిని అడగాలి. టమోటాలు అక్కడ రూపాయి మొన్న, తర్వాత 5 రూపాయలు, అక్కడ ఎవడు పట్టించుకుంటున్నాడు? అది 8 రూపాయలు చెప్పి కొనకే కదా వాళ్ళు పారబోసింది. మరి ఇప్పుడు అక్కడ ఎందుకు పోలేదు అచ్చెన్నాయుడు? కాబట్టి సీనియర్ కాబట్టి ఆయన ఏమనడానికి లేదు. స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నానికి సంబంధించి మున్సిపల్ సాధారణంగా మీకు నాకు ఎప్పటి నుంచో చూస్తున్నాం ఉద్యోగాల్లో చైర్మన్ చైర్పర్సన్ ఉద్యోగం లేకపోతే డిప్యూటీ చైర్పర్సన్ వీళ్ళే కదా అధ్యక్షత వహించేది.
అంతే. దాంట్లో ఎమ్మెల్యేల అధ్యక్షత వహించడం ఏంటి, వాళ్ళిద్దరు రానన్నారని అవతల పార్టీ వాళ్ళు అని చెప్పేసి అధ్యక్షత వహించి బడ్జెట్ అనౌన్స్ చేయడం ఏంటి. ఇప్పుడు దాంట్లో ఎవరిని తప్పు పట్టాలి బేసిక్గా? ఇట్లాంటి వాటిట్లో ఇక్కడ మనం ఒకటేంటంటే వాళ్ళకి ఎవరికి స్వేచ్ఛ లేని వాళ్ళు లేరు. అదే సందర్భంలో కొంతమందిని ఈ కొత్తగా వచ్చినటువంటి బీసీ మంత్రుల్ని సీనియర్ బీసీ మంత్రులు కానీ లేదంటే కనుక పార్టీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు అంటే పెత్తనం చేయాలనుకునే వర్గాలు వీళ్ళని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం, చేతకాని వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక చిన్న డౌట్ సార్, నిజంగా మంత్రుల పనితీరు మీద ఈ ప్రచారాలు ఇవన్నీ సోషల్ మీడియా వరకే పరిమితమా? నిజంగా బాబు గారు మార్కులు వేయట్లేదా? మా బాబు గారు కూడా పట్టించుకుంటారు, బాబు గారు కూడా మార్కులు వేస్తారు అంటే సింపుల్ లాజిక్ అండి. భవిష్యత్తులో ఎప్పుడైనా తీయాలి అనుకున్నప్పుడు 100 కారణాలు చెప్తారు. అప్పుడు ఒక సోర్స్ రాస్తారు. తీయద్దు అనుకున్నప్పుడు మందలించారు. ఇదేంటంటే జస్ట్ ఒక మీడియా పబ్లిసిటీ స్టంట్. వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళు పని చేయకపోతే వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒక మీడియా స్టంట్ నడుస్తూ ఉంటుంది. పని చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళ శాఖకి తప్పినటువంటి పని చేయకుండా ఎట్టుంటారు వాళ్ళు? అప్పుడు అధికారులు ఎవరున్నారు అక్కడ? వాళ్ళు నిద్రపోతున్నారా? మంత్రి ఏం చేయాలి? తను ఫైల్ తయారు చేయడు కదా. ఫైల్ తయారు చేసింది చేయాల్సింది ఎవరు? అధికార యంత్రం. అంటే మొన్నే జ్యోతి రాసింది, మీరు చదివే ఉంటారు, ఎవరి దగ్గర ఎన్ని ఫైల్ పెండింగ్ ఉన్నాయి ఏంటి, ఈ లెక్కల ఆధారంగా ఆ పెండింగ్ ఫైల్ ఆధారంగా మార్కులు పడుతున్నాయి అని. అందులో చూసినప్పుడు సవిత గారి దగ్గర చాలా పెండింగ్లో ఉన్నాయంట, కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆయన అసలు పెద్ద పట్టించుకోవట్లేదని ఇలాగేదో రాశారు ఒక కథనం అయితే. మరి అది ఎంతవరకు వస్తున్నారు అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లు ఇదివరకు నాకు బాగా గుర్తు 2004 దాకా, అంటే నేను డైరెక్ట్గా ఫీల్డ్ జర్నలిజంలో 94 నుంచి చేస్తూ వచ్చాను కాబట్టి అప్పుడు మామూలుగా అధికారులు బాగానే మాట్లాడుతుండేవాళ్ళు, అంతా మాట్లాడుతుండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు అంటే అపారమైన విధేయత ప్రదర్శించేవాళ్ళు. మనం మాట్లాడినప్పుడు కూడా అసలు సార్ సూపర్ టాలెంట్ రెడ్డి అని మాట్లాడేవాళ్ళు. 2004 ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు నేను వీళ్ళని అడిగాను అన్నమాట. ఇంకా ఇప్పుడు మీకు ప్రశాంతం అనుకుంటా కదా, ఇదే నేను ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది మరి, ఆయన అయితే చక్కగా పని చేయించుకున్నాడని మీరు అందరు చెప్పేవాళ్ళు కదా అని. అప్పటిదాకా చంద్రబాబు గారి గురించి విపరీతంగా పోయిన అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లే దరిద్రం వదిలిపోయిందండి మాకు అంటూ మాట్లాడారు. అదేందండి మొన్నటిదాకా ఎట్లా మాట్లాడారు కదంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వ అధికారులు మేము ఎట్లా మాట్లాడతాం, మీలాంటి వాళ్ళు వాళ్ళతో ఒక ర్యాపోలో ఉంటారు, మాకు తెలియదు ఆ వ్యవహారం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ర్యాపోలో ఉంటారు. మీరు కావాలని చెప్పబోయినా గబక్కన మాటలో మా గురించి అన్నారనుకోండి, మాకు నెగిటివ్. ఎందుకు మరి? ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటండి? ఆయన ఆకస్మిక తనిఖీలో ఏదేదో పని చేసేవాడు కదా, మీరు చేయించేవాడు కదా మీ చేత అంటే, అదే నాకు అర్థం కాలేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులు, మమ్మల్ని ఎందుకు వెంటాడాలి, వేధించాలా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఇచ్చి నువ్వు ఈ పని చేయని చెప్పు మాకు. ఇప్పుడు రోడ్డుకు ఒక 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు చేయవయ్యా అని చెప్పు. 2 కోట్లు రిలీజ్ చేయకుండా మధ్యలో ఆకస్మిక తనిఖీ వచ్చి ఈ రోడ్డు ఎందుకు లేదు అని చెప్పి కమిషనర్ తిడితే నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు పడాలా? ఈ సమస్యలు మేము బాగా ఫేస్ చేసాము. ఇంకొకటి, ఈనాడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు అంటే ఎవరు వచ్చినా సరే ఇక మేము వాళ్ళని దేవుళ్ళలాగా చూడాల్సి వచ్చింది, మంత్రిని చూసినట్టు చూడాల్సి వచ్చింది, వాళ్ళు మా మీద రుబాబులు జలాయించేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు వస్తే ఇక అప్పటి నుంచి వాళ్ళు మీడియాని శాంతం వెధవాయుత్వంలాగా చూడటం ప్రారంభించారు. ఎందుకని? రాజశేఖర్ వచ్చి మీడియాని అసలు పట్టించుకోలేదు. అంటే మీడియా వాళ్ళు చెప్పినంత మాత్రాన వార్తలు అతనేం యాక్షన్ తీసుకునేవాడు కాదు. అదే అంతకుముందు చంద్రబాబు గారి దాంట్లో పత్రికలో కానీ టీవీలో కానీ వార్త వచ్చిందంటే తీసేస్తారు. అంటే మీడియా వెళ్ళి బాబు గారి పేరుతో అక్కడ దందా చేస్తుంది. ఇప్పుడు అదే పని మళ్ళీ ప్రారంభమైంది. చివరికి ఇవాళ 2 అధికారుల మధ్య గొడవ ఉంటుందండి. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సుబ్బారావు అనేటటువంటి అధికారి రామారావు అనే అధికారికి కోపం ఉంది. వాస్తవంగా ఇళ్లలో ఎవడు ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, ప్రభుత్వ ఉద్యోగి, ఓటు ఎవరికి వేస్తాడో వాళ్ళ పర్సనల్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే రేపో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు రామారావుకి తను కోరుకున్నటువంటి పదవి వచ్చింది, సుబ్బారావు కూడా అది ఆశించాడు, రాలేదు. ఈ సుబ్బారావు ఏం చేస్తాడు? ఆంధ్రజ్యోతితో ఈనాడు రిపోర్టర్ను కొట్టుకుంటాడు. వాళ్ళకి డబ్బులు ఇస్తారని నేను చెప్పను. ఓ రిపోర్టర్కి ఒక కొత్త మ్యాటర్ వచ్చిందంటే మనం ఎలా ఉంటుంది సైకలాజికల్గా ఫీలింగ్, తృప్తి పడిపోతాం. దాంతో ఇతను ఏం చేస్తాడు? అవతలోడు వైసీపీ వాడండి, జగన్ టైంలో సజ్జల పక్కనకి వెళ్ళి ఫోటో కూడా దిగాడండి అని చెప్పి కావాలంటే ఫోటో కూడా ఇస్తాడు. ఇప్పుడు ఎవడు అధికారులు ఉంటే ఇప్పుడు వీళ్ళు ఉంటే వెనకాల ఫోటో దగ్గర వీళ్ళతో పాటు దగ్గర
అదే కదా. అట్లాంటిది ఒకటి చెప్పేసి వాళ్ళకి రాసుకు బూసుకు తిరుగుతాడండి, ఆడు వైసీపీ మనిషేనండి, జగన్ మనిషేనండి, డబ్బులు కూడా జగన్కి పంపించేవాడంట అని చెప్తాడు. వీళ్ళ పరిజ్ఞానం ఎంత ఉండాలా? ఇప్పుడు మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు అట్లాగా. చెప్పినప్పుడు అవునా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత రాసేవాళ్ళు. అప్పుడు కూడా ఇంత దరిద్రం ఉండేది కదా, ఏది అవును వాళ్ళ టైంలో వాళ్ళకే చేయాలి కదా అని వాళ్ళని తప్పించి ఇట్లా ఉండేది కాదు మనకి. ఇప్పుడు అట్టా కాదు. దానికి ఎవరు అంటే ఉద్యోగుల మధ్యన శత్రుత్వంతో లేదా ఉద్యోగులు తమ కోరుకున్న పోస్టుకి వెళ్ళాలంటే అక్కడ అడ్డున్నోడిని తప్పించడం కోసం అవతల వాళ్ళ మీద కొన్ని చాడీలు, కరెక్ట్గా మన భాషలో చెప్తారు, పితూరీలు చెప్తా ఉంటారు. దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తారు. దాన్ని తెలుగుదేశంలో ఉన్నటువంటి దాన్ని ఆ పదం ఏమనాలంటే సంరక్షకుల బృందం ఒకటి వచ్చింది ఇప్పుడు, సోషల్ మీడియా సంరక్షకుల బృందం. తెలుగుదేశాన్ని కాపాడాలి, పాపం చంద్రబాబు గారిని కాపాడాలనుకుని, తెలుగుదేశాన్ని కాపాడాలనుకుని వీళ్ళు వాళ్ళనే దెబ్బతీస్తున్నారు. వాళ్ళ మీద నెగిటివ్ స్టోరీల్ని వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఈ పత్రికలు అదే చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. నిజంగా అయితే కనుక వ్యవస్థగానే ఉంటుంది. ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాడి మాట వినాల్సిందే. ఇవాళ ఒక దాని పేరే ఉంటారు, రేషన్ మీద వేసిన సీట్లో 4 ఆఫీసర్లు తీసేశారట. వాస్తవంగా వాళ్ళు ఎవరు కూడా జగన్కి ఏమీ చుట్టాలు కాదు పుట్టినప్పటి నుంచి. కానీ జగన్ ఉన్నప్పుడు కొంతమంది రెడ్డి అధికారులు కొంచెం డామినేట్ చేసి ఉండొచ్చు కూడా, నేను కాదన్న కూడా అది. అయితే అదేదో జగన్ సొంత మనుషులని కాదు, అక్కడ కుల డామినేషన్లనే నడుస్తుంటాయి. కానీ ఇక్కడ ఒక ముద్రలు వేసేసేయడం వల్ల ఇంతకుముందు జగన్ ఓన్ చేసుకోలేదు వాళ్ళు, తెలుగుదేశాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళని జగన్ పక్కన పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, రేపొద్దున వీళ్ళందరూ కూడా తమ సర్వైవ్ కావాలంటే రేపు తెలుగుదేశం ఉండాలని కోరుకుంటారా, జనసేన ఉండాలని కోరుకుంటారా? వాళ్ళు ఖచ్చితంగా అవతల ఉన్నారు. అంటే మొన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ గుంప కొత్తగా తీసుకెళ్ళి చంద్రబాబు కోట్లు వేశారు, కులాలకు అతీతం కదా. ఇప్పుడు డివిజన్ తెస్తున్నారు వీళ్ళే, ఈ పదే వేధించడం. అదేమంటే అవినీతి చేస్తున్నాడు. ఇవాళ ఎవడు చేయట్లేదు అవినీతి, రూపాయి తీసుకోకుండా ఎవడు పని చేస్తున్నాడు? డబ్బు బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా? ఇసుక సంబంధించి కథ నడుస్తుందా లేదా? ఓపెన్గా చంద్రబాబు గారే చెప్తున్నారు కదా, బెల్ట్ తీయండో ఇసుక ఆపండో అని. మరి జరుగుతోంది కదా, ఎక్కడ అది స్థానిక నాయకుడితో జరుగుతోంది. అది ఆఫీసర్ని తిడితే ఏం ప్రయోజనం దాంట్లో? కాబట్టి ఇదేంటంటే ఈ మధ్యలో సంరక్షకుల బృందం వచ్చి సొంత పార్టీనే దాన్ని ఏమంటారు డ్రిల్లింగ్ చేస్తుంది. ఈ డ్రిల్లింగ్ మూలంగా నెగిటివ్ స్టోరీలు సొంత పార్టీ వాళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారు. వైసీపీ వాడేమో ఒడికిపోయి వచ్చి కొంతమంది ఏమో జైళ్ళకి పోయి, కొంతమంది ఏమో శాంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వీళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. వ్యతిరేక వార్తలన్నిటి తయారు చేస్తుంది ఈనాడు జ్యోతి. సాక్షి వాళ్ళ వార్తలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈనాడు జ్యోతి వార్తల్ని ఫార్వర్డ్ చేస్తుంది ఎవరు అంటే నెగిటివ్ వార్తలను ప్రభుత్వానికి తెలుగుదేశం వాళ్ళే. అంటే వాళ్ళల్లో వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళ పార్టీని వాళ్ళే డ్యామేజ్ చేసుకున్నారు, చంద్రబాబు గారి ఇమేజ్ని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కాదు, కానీ కాపాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే అలర్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అలర్ట్ అనేటటువంటిది ఇండివిజువల్ గా చేసుకోవాలా, ఓపెన్ గానా. ఇప్పుడు నేను ఈ 7 నెలల్లో అబ్జర్వ్ చేసింది అయితే వైసీపీ వాళ్ళు నిలదీసింది అతి తక్కువ. వీళ్ళకి వెంటనే ఏమంటారు, దట్ ఈస్ డెమోక్రసీ మా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా అదే మొక్క అంటే మరి అప్పుడు ఏమన్నారు మీరు, పార్టీలో గొడవలు అన్నారు, సంఘర్షణ అన్నారు. అప్పుడు దానివల్ల ఆడు నష్టపోయాడా బాగుపడ్డా? మరి మీకు నష్టపోతారా బాగుపడతారా? అది చూసుకోవాలి. కానీ ఒకటి సార్, తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో ఈ తేడా కనిపిస్తుందా? మొదటి 2 నెలలతో పోలిస్తే తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఓకే అండి, అది మరి పెర్ఫార్మెన్స్ అనే పదం వాడాలా, వాళ్ళు వీక్ అయ్యారా లేదో, లేదంటే వాళ్ళకి స్వేచ్ఛ తగ్గిందని అనుకోవాలా కంపేర్ టు జనసేన మినిస్టర్స్? అదైతే స్పష్టంగా కనిపిస్తుందా? అలాంటప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎందుకు ఉండవు? నేను గత 30 ఏళ్ల నుండి చూస్తున్నాను. మంత్రివర్గాలు, మంత్రులతో తిరిగాను, మంత్రులు కవరేజ్ చేశాను, ముఖ్యమంత్రితో సహా అన్నీ కవర్ చేశాను. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ డేస్ ఏంటి, టెంపర్ ఉంటుంది. పొలిటికల్ స్టేట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ స్టేట్మెంట్లు ఏమిస్తారు చూడండి మీరు ఎవరైనా సరే. ఇప్పుడు మొదట్లో అనిత గారు చూడండి రాగానే మొన్న ఎంత హడావుడి చేశారు దాంట్లో, వైసీపీ వాళ్ళు అట్టగట్లగనేది. అప్పుడేంటి మూలంగా అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక అత్యాచారం జరిగిందంటే ఎవరిని తిడతారు? ఈమెనే కదా తిట్టాల్సిందప్పుడు. ఏం మాట్లాడుతారు? ఇవాళ ఒక అత్యాచారం జరిగింది, ఒక హత్య జరిగింది, ఈవిడ స్పందించినప్పుడల్లా ప్రజలకి తెలియదు కూడా గుర్తుకొస్తుంది. ఆవిడ ఇప్పుడు మాట్లాడదు, ఎందుకు మాట్లాడదు? మాట్లాడింది ఇంతకుముందు అత్యాచారం జరిగిన వాళ్ళ దగ్గరికి. మరి నీ అత్యాచారం జరిగిందంటారా, హోమ్ మినిస్టర్ వెళ్ళాల్సి వచ్చిందంటారా, దాంట్లో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? అది కాబట్టి ఆవిడని ఆపుంటారు, డౌన్ ప్లే చేసి ఉంటారు.
నువ్వు ఎక్కువ మాట్లాడక స్టేట్మెంట్లు. ఆ బార్డర్స్ ఆ గీతలు జనసేనకి లేవా? ఏది జనసేన కూడా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ వాళ్ళది ఎజెండా చంద్రబాబు ఎజెండానే కదా వాళ్ళు చేస్తున్న పని. జగన్ అనేటువంటి వాడు రాక్షసుడని చూపించడానికి రేషన్ బియ్యము ఈ కథ అంతా నాదెళ్ల మనోహర్. అది కాకుండా ఇంకేమేం చేస్తున్నాడు? ఇప్పుడు టమోటాలు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇచ్చామని మనకు అమ్మిస్తున్నాడా తక్కువకి? లేదు ఉల్లిపాయల రేట్లు పెరిగినాయి మనకేమైనా తక్కువకి అమ్మిస్తున్నాడా? లేదా కూరగాయల రేట్లు తగ్గినాయి అవి ఏమైనా మనకు అందుబాటులోకి ఏమైనా తెస్తున్నాడా? లేదా రైతుకి ఏమైనా రూపాయి పెంచుతున్నాడా? ఆయన నిజంగా చేస్తే ఏం చేయాలా? సివిల్ సప్లైస్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టరు, మార్కెటింగ్ మినిస్టరు, ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఈ నలుగురు కూర్చుని చర్చించుకుని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర నుంచి లారీ తీసుకో, అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి సేకరణ చేయి కూరగాయలు, మార్కెటింగ్ మినిస్టర్ ద్వారా అది ఈ డిస్ట్రిబ్యూషన్ చేయి, సివిల్ సప్లైస్ ద్వారా అమ్మిచ్చు రేషన్ షాపుల ద్వారా. అంతే కదా? ఇదేమన్నా జరుగుతుంది? ఇట్లాంటి ఇనిషియేటివ్ ఏమైనా ఉందా? బియ్యం దానికి ఏంటి జగన్ కొట్టాలా? లేకపోతే ఆ రేషన్కి సంబంధించి వీళ్ళ డెసిషన్ అనుకున్నటువంటి దాని ప్రకారం అదేది కార్డులు తగ్గించుకోవడం ఏదో సంథింగ్ ఉంది అక్కడ దాంట్లో బియ్యానికి సంబంధించి. కాబట్టి ఒక ఇంటర్నల్గా ఒక ఆలోచనని ఆచరణలో పెట్టడం కోసం జరుగుతున్నటువంటి తంతు. ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, ఆయన పంచాయతీరాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ నిధులు వాళ్ళకి ఇప్పిస్తున్నాడు, కేంద్రం ఇస్తుంది కాబట్టి ఇప్పిస్తున్నాడు ఆయన. అట్లాగే దాని పేరేంటది అటవీ శాఖ, ఆయన వెళ్ళి తనిఖీలు చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉంది ఆ శాఖ మీద, పర్యావరణం మీద ఆయనకి ఇష్టం ఉంది. కంపెనీలు మోస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది కొన్ని రోజులు పోయాక? ఇప్పుడు ఆయన గొప్ప ఒక తటస్థుడిగా అయితే మనకు హ్యాపీ, ఒక్క పొల్యూషన్ కంపెనీ మూసేస్తున్నారనేది. ఓ సామాన్య ప్రజలుగా కూడా హ్యాపీ. 4 రోజులు పోయాక ఏమవుతుంది? ఇక్కడ నేను అనేది అదే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో మొన్న ఈ బయోడీజిల్ కంపెనీ గురించి ఈయన మాట్లాడాడు. ఓకే, పొల్యూషన్ పరంగా దాని నుంచి వచ్చే వ్యర్థాలు లేదంటే విషపూరితమైన ఇమీడియట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆయన ఆర్డర్ చేశారు, దాని మీద తీసుకొని. అందులో మిగిలిన శాఖలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా సార్. ఒక పరిశ్రమని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఓకే, దాన్ని సీజ్ చేయడం ఇంకోటి చేసిన ఐటీ శాఖ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కార్మిక శాఖ ఇన్వాల్వ్ అవుతుంది. అందులో వర్కర్స్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఈయన వెళ్తున్నంత అగ్రెసివ్గా, ఈయన తీసుకుంటున్నంత అగ్రెసివ్గా నిర్ణయాలు వేరే మంత్రులు వెళ్ళట్లేదు అంటున్నాను నేను. వాళ్ళకు వేసుకున్న గీత, వాళ్ళు పెట్టుకున్న గీతలు ఈయన దగ్గర లేవా అంటున్నాను. ఆ శాఖ ఆయన దగ్గర ఉంది కదా, ఆ శాఖ ఇంకో మంత్రి చూస్తాడు దాంట్లో. ఆ శాఖ ఆయన దగ్గర ఉంది పొల్యూషన్ కాబట్టి. పొల్యూషన్ వరకు ఓకే, అదే మంత్రి పరిశ్రమని తీసేయమని చెప్పలేడు కదా. పరిశ్రమల మంత్రి పరిశ్రమ ఇప్పుడు ఈయన మన సీజ్ ద షిప్ అన్నట్టు రేపు పొద్దున్న ఒకవేళ ఆ పరిశ్రమను సీజ్ చేయండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు మిగిలిన కదా. మీకేం లేదు, ఈ తెలుగుదేశం కూడా స్ట్రాటజిక్ గా ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు, అందులో ఎక్కువ దాంట్లో మాట్లాడలేదు చూడండి. వాటిట్లో అదే మాట్లాడట్లేదు. రేపు ఎప్పుడైనా తేడా వచ్చిన రోజున ఆయనకి పరిపాలన అప్పచెప్తే మొత్తం నాశనం చేసేది పరిశ్రమలు అని చెప్తారు. ఇప్పుడు రేషన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెద్ద దెబ్బ. మీకు నెక్స్ట్ మార్చి తర్వాత చూడండి, ఇంతవరకు ఎక్స్పోర్ట్స్ టాప్ లో ఉన్నటువంటి ఆంధ్ర దెబ్బతింటది. అట్లాగే వ్యాపారాలు రేపొద్దున ఆక్వా ఇవన్నీ పరిశ్రమలు 2, 3 ముగించారు అక్కడ. మీరు ఆ పరిశ్రమ గురించి ఆలోచిస్తున్నారు, దాని మీద డిపెండ్ అయినటువంటి ఎంతమంది ఉత్పత్తిదారులు దెబ్బతిన్నట్టు నాశనం అయిపోయినట్టే కదా అంతా. వాళ్ళు ఇంకో ఉత్పత్తిదారులు దెబ్బతింటారు. అవును, దాని మీద ఆధారపడి పనిచేసే కార్మికులు వాళ్ళ రోడ్డును పడతారు. ఇంకోటి ఏంటంటే పరిశ్రమ మూసేస్తే ఇచ్చేటప్పటికి ఎన్ని ద్వారం పుడి అన్నది ఎవరో చెప్పుంటారు, అందుకని మూయిస్తున్నారు. వైజాగ్ లో రమ్మనండి, వైజాగ్ నక్కపల్లి అక్కడ ఉన్నటువంటి సెజ్ అది ఏది అచ్యుతాపురం నక్కపల్లి దగ్గర సెజ్ చూడమనండి మీకు. ఇప్పుడు ఇక్కడ అదేది రిడ్లివ్ తాబేళ్ల గురించి చెప్పారు, కాకినాడ సంబంధించి చెప్పారు. కరెక్ట్. నేను 2007-8 సంవత్సరంలో పనిచేసా వైజాగ్. 7 నుంచి 8, 7వ సంవత్సరం 8వ సంవత్సరం అక్కడ చేశా. 6 ఎండింగ్లో వెళ్ళాను, 6 నవంబర్లోనే వెళ్ళా. 8 దాకా చేశాను అక్కడ. చేసి నవంబర్ డిసెంబర్ టైంలో తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యాను. 2 ఏళ్ళు అక్కడ చేశా. అక్కడ ఉన్నప్పుడు కొన్ని కనీసం 30 మినిట్స్ చేశా. రిపోర్టర్స్ చాయిస్ అని ఉండేది అప్పుడు. ఇది రిపోర్టర్ ఒక 15 నిమిషాల పాటు ఒక అంశం మీద మాట్లాడటం, అక్కడది విజువల్ చూపెడతాం, అది చేశా. 30 మినిట్స్ చేశా. స్పాట్ లైట్ చేసాం, స్పెషల్స్ చేసాం, డిబేట్ చేశా. ఇదే రిడ్లివ్ తాబేల్స్ ఇయే కాదు, అన్ని రకాల జలచరాలు అక్కడ ఒడ్డున గుట్టలు కనబడతాయండి.
గుట్టలు గుట్టలు ఇక్కడ ఒక శవం అక్కడ ఒక శవం పడి ఉంటాయి ఎట్లాగా. ఏంటయ్యా ఇవన్నీ అంటే పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవును, ప్రతి కంపెనీ విశాఖపట్నము ఆ చుట్టుపక్కల శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో కట్టే ప్రతి కంపెనీ ఫార్మా కంపెనీలు అసలు ఏ ఇండస్ట్రీకైనా వాస్తవంగా ఆ కాలుష్యం బయటకు వచ్చేది ఉంటుంది కదా కెమికల్స్, వాటిని శుద్ధి చెయ్యాలంటే పరిశ్రమ కాస్ట్లో 40% పడుతుంది. అట్లయితే కనుక ఆడు పెట్టడు పరిశ్రమ, అందుకని ఏం చేస్తారు, వదిలేస్తారు. వాడు ఏం చేస్తాడు, పైప్ వేసి తీసుకెళ్ళి సముద్రంలో పారబోస్తాడు. వాస్తవంగా ఏం చేయాలి, అక్కడ ఒక పెద్ద బావి తవ్వాలి. ఆ బావి మళ్ళీ మట్టికి లింక్ అవ్వకూడదు, సిమెంట్ వరలతో ఉండాలి, ఉండి అక్కడ కూడా లీకులు ఉండకూడదు. ఆ మధ్యలో మామూలుగా వరకి మధ్యలో బెజ్జంలాగా ఉంటుంది కదా, అట్లా కూడా ఉండకుండా అదంతా క్లీన్గా ఉంచి అందులో పెట్టి దాన్ని శుద్ధి చేసి ఒకటోసారి రెండోసారి శుద్ధి చేసి ఆ నీళ్ళని మళ్ళీ పాజిటివ్గా ఉందో లేదా టెస్ట్ చేసి అప్పుడు వీటికి వదిలిపెట్టాలి. దాన్ని చెట్లకో అదో మన ఏరియాలో అట్లాగే చేసేది. నేనే కవర్ చేసా, కొన్ని 100 స్టోరీలు కవర్ చేసి ఉంటా. అక్కడగా పరిశ్రమలో ఉన్నది అటు తెలంగాణలోనూ చేసి ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడే చేశా. అంటే ఒకటిసారి నిజంగా ఎలా పట్టించుకుంటే చాలా పరిశ్రమలే పెట్టలేరు. అదే అంటున్నాను, చాలా మూసేయాలి. ఎందుకంటే మా గోదావరి జిల్లాలో మీకు వినే ఉంటారు, కడియం దగ్గర పేపర్ మిల్లు ఇలా కొన్ని ఉంటాయి. అవన్నీ పంట కాలువకు అనుసంధానమైన కాలువల్లోకి వ్యర్థాలు వదిలేస్తారు. గతంలో నేను కూడా చాలా వార్తలు రాశాను అప్పట్లో. దానికి అదే కదా ఉన్నటువంటి పంట పొలాలు నాశనం అవుతాయా లేదా? అదే కదా. మూసేయాలి కదా. అసలు కోనసీమ అంటే పచ్చటి పొలాలు, కానీ కాస్త చేపల చెరువులు మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి? మనుషులు దొరకట్లేదు, పెట్టుబడి పెట్టాలి. చేపల చెరువు అయితే ఒకసారి పడేస్తే 2 ఏళ్ల పూట సరుకు వస్తుంది, అంతే కదా. సింపుల్ లాజిక్ అది. మళ్ళీ నీళ్లు తెస్తారు, మళ్ళీ పోసుకుంటారు. పని తక్కువ, ఆదాయం ఎక్కువ. కూర్చుని మందు కొడతా వాడేంటి ఈడేంటి అని మాట్లాడుకోవచ్చు. ఇదైతే వ్యవసాయం అయితే 6 నెలల పాటు తిప్పలపడాలి. ఇప్పుడు ఆయన శాఖ అది. ఇక్కడ మిగతా మంత్రులు వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేష్ ఏం చేయగలుగుతున్నాడు? సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చేయగలుగుతున్నాడు? ఇప్పుడు సినిమా థియేటర్ గురించి అప్పట్లో జగన్ ఈ సినిమా వాళ్ళని పిలిచిన టైంలో పెద్ద స్టోరీలు రాశారు. వాస్తవంగా ఎప్పటి నుంచో మూతపడుతున్నాయి నాకు తెలిసి. నేను ఈనాడులో పనిచేసే రోజుల్లో ఈటీవీకి అప్పుడే స్టార్టింగ్ టైం, ఆంధ్రావని స్టార్టింగ్ టైం. నా మొట్టమొదటి వార్త ఏంటంటే విజయవాడలో భారతదేశంలోనే తొలి సినిమా థియేటర్, మారుతి సినిమా థియేటర్. భారతదేశంలో తొలి సినిమా థియేటర్ అంటే మొట్టమొదట అది నాటకాల స్టేజీ, ఆ తర్వాత దాన్ని థియేటర్గా మార్చారు. అది మూతపడింది. అప్పుడు నేను ఇది 94వ సంవత్సరంలో రాసేవారు, 95వ సంవత్సరంలో ఈటీవీ స్టార్ట్ అయిన సంవత్సరంలో ఆంధ్ర అని అప్పుడు ఉండేది. గేది గంటకి అంటే మెయిన్ ఛానల్లోనే 3 బులెటిన్లు ఏమో వచ్చాయి. దానికి ఇచ్చినటువంటి వార్తనే అంటే సినిమా థియేటర్లు మూతపడడం అనేది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. కానీ అవన్నీ జగన్ వాళ్ళని రాసుకొచ్చారు. ఇప్పుడు మరి ఆ థియేటర్లు ఏమన్నా తిరిగి తీసుకొస్తాడైనా? కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కదా, లేదా సినిమా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి షూటింగ్లు ఏమైనా చేయించగలుగుతున్నాడా? 20% షూటింగ్లు జగన్ అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడుగా, 40% షూటింగ్లు మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి ఏమన్నా చేయించగలుగుతాడు ఆయన? అవకాశం ఉంటే లేదు. ఆయనే పర్యాటక శాఖ మంత్రి, ఏం చేయగలుగుతాడు ఆయన? ఇప్పుడు వాస్తవంగా ఏం చేయాలి? పర్యాటక శాఖ, దేవాదాయ, అట్లాగే పురావస్తు, అట్లాగే ఈ అటవీ, ఈ శాఖలన్నీ అనుసంధానం చేస్తూ టూర్లు ఏర్పాటు చేయాలి. దానికి బాగా ప్రమోషన్ జరగాలి. ఇదంతా చేయడానికి ఏడ కుదురుతుంది? కాబట్టి పాప ఆయన ఏమన్నా ఆయన చేత కాలేదన్నామా? కానీ అసలు అందుబాటులో ఫైనల్గా ఈ మంత్రుల విషయంలో నాగబాబు గారికి హామీ ఇచ్చారు కాబట్టి పల్లా శ్రీనివాసరావు పేరు తెర మీదకి వచ్చిందా? అంటే ఆ బ్యాలెన్స్ చేయడంలో కూడా ఏమన్నా బాబు గారు ఇబ్బందులు పడుతున్నారా? ఇవన్నీ పేపర్లో రాసుకోవడం అండి. ఈవెన్ ఈనాడు జ్యోతి కూడా రాయలేదు కదా. ఆయనకి లేదంటారా? అయితే కనుక విస్తరణ టైంలో చూసుకుంటారు. లేదు ఎవరన్నా ఇప్పుడు ఒక 2 కింగ్ మేకర్లు ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వంలో. అందులో ఒక కింగ్ మేకర్ చాలా చాలా కీన్. అతను తలుచుకుంటే ఎవరైనా మార్చచ్చు, మీ గోదావరి జిల్లా అతను. కాబట్టి అతను తలుచుకుంటే ఎవరినైనా సరే మార్చగలడు. ఎవరైనా మంత్రి పదవి కావాలనుకుంటే అతన్ని అప్రోచ్ అయితే అప్పుడు ఏమైనా మారుస్తారని తెలియదు. మామూలుగా అయితే మార్చాలని బాబు గారు ఆలోచన అయితే కాదు. అదే ఏదేమైనా ఇంక ఉగాది తర్వాతే ఉండొచ్చేమో మేబీ క్యాబినెట్. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పట్లో అంటే కొత్త సంవత్సరంలో అయితే గ్యారంటీగా ఉంటుంది, కొత్త మంత్రులు వస్తారు. పాత మంత్రులకి ఉద్వాసన పలుకుతారా ఒకళ్ళిద్దరికి, లేదంటే వాళ్ళని అలాగే ఉంచి రీప్లేస్ చేస్తారా? వేచి చూద్దాం.